నేను కాకినాడ జిల్లా గొల్లపురం మండలం తాటిపర్తిలో వాలంటీర్గా పనిచేస్తున్నానండి. నా పేరు గంగాలక్ష్మి దుర్గ. సీఎం గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చారు. వచ్చినప్పుడు మేము జాయిన్ అయ్యామండి. వచ్చిన దగ్గర నుంచి కూడా ఎన్నో ప్రాబ్లంలు, ఎన్నో సమస్యలు ప్రజల నుంచే కాదు, ప్రతిపక్షాల నుంచే కాదు, అన్నీ అణిగి మణిగి అలా చేసుకుంటూ వచ్చామండి. ఎంతో ఓపికతో చేసామండి. వాళ్ళు ఇచ్చి 5,000కి చేయలేదండి. మేము స్వచ్ఛందంగా సేవ చేసామండి. కానీ మమ్మల్ని ప్రతిపక్షాలు ఈ ఎలక్షన్ దగ్గర చేసి మమ్మల్ని అంతరాని వాళ్ళుగా చూడడం, మేమేదో ఈ జగన్మోహన్ రెడ్డి గారికి పనిచేస్తామన్నట్టు, ఆయనకి ఓట్లు వేస్తామన్నట్టు మమ్మల్ని వాలంటీర్ వ్యవస్థకు దూరం చేయడం మాకు చాలా బాధగా ఉందండి. అందుకే మేము రిజైన్ చేసేస్తున్నామండి. ఈసారి నుంచి మాకు నచ్చిన నాయకుడిని మేము సపోర్ట్ చేసుకుని మేము గెలిపించుకుంటామండి. మళ్ళీ జగన్ అన్న ఎలా గెలిపించుకోవాలో మాకు తెలుసండి. మీరు మమ్మల్ని వాలంటరీ నుంచి దూరం చేస్తారు కానీ జనాల నుంచి దూరం చేయరు కదా. ఈ 5 సంవత్సరాల నుంచి ఎంత సేవ చేసామో జనాలకు తెలుసండి. మా 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 50 కుటుంబాల్లో సభ్యులందరికీ తెలుసండి ఎంత కష్టపడి చేసామన్నదని. మీరు వాలంటరీ నుంచే దూరం చేస్తారండి, వాళ్ళ నుంచి మమ్మల్ని దూరం చేయలేరండి. కాకినాడ జిల్లా గొల్లపురం మండలం తాడిపత్రి గ్రామం చెందిన సచివాలయం ఓట్లో నేను గ్రామ వాలంటీర్ గత 5 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. నా పేరు కరెడ్ల వెంకట్రావు. మన గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అమెరికా నుంచి ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతో ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇప్పుడు వరకు ప్రతి ఇంటికి కూడా మేము ఎటువంటి సేవ అయినా, ఒక సంక్షేమ పథకమైనా, క్యాస్ట్ అయినా, ఇన్కమ్ అయినా, ఏదైనా సరే వాళ్ళు కాళ్ళు బయట పెట్టకుండా మేమే దగ్గరుండి వాళ్ళ ఇంటికి కాళ్ళ దగ్గరికి అందజేసాం. కానీ కోవిడ్ టైంలో కూడా మేము గత 2 సంవత్సరాల క్రితం కోవిడ్ టైంలో కూడా చాలా సేవ చేసాం వాలంటీర్లు. ఎందుకంటే వాళ్ళకి అర్ధరాత్రి 12 అయినా సరే ఇలా కోవిడ్ వచ్చింది, ఇలాగా మాకు పాజిటివ్ అని తెలిసిందని నిన్నే మందులు ఇవ్వడం కానీ, వాళ్ళకి ఫ్రూట్స్ కానీ ఎటువంటి అయినా సరే గ్రామ వాలంటీర్గా ఒక ఇంటికి ఒక పెద్ద కొడుకులాగా మేము వెళ్ళి ప్రతి 50 హౌస్లకి తిరిగి శానిటైజేషన్ చేయించి వాళ్ళకి ఒక సేవకుడిలాగా, పెద్ద కొడుకులాగా సేవ చేసాం. అవన్నీ పక్కన పెట్టి ఇప్పుడు గత 1 నెల క్రితం ప్రతిపక్షాలు మాపై కక్షపూరితంగా వ్యవహరించారు. ఎందుకంటే వాలంటరీ ఒక డేటా కలెక్ట్ చేసి అమ్మాయిలు ట్రాప్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా చేసి మా మీద ఒక లేనిపోని అపోహలు అనేది లేనిపోని సంఘ విగ్రహ శక్తులని ఈనాడులో పేపర్లో రాయడం, ఇవన్నీ చేయడం వల్ల మాకు ఎంతో బాధ కలిగించింది. కానీ మేము గౌరవేతనం కూడా ఎప్పుడు కూడా ఈ వేతనం 5,000 ఇస్తున్నారని మేము కూడా ఇప్పుడు ఆలోచించలేదు. ఒక సేవ చేయాలనే, సొంత గ్రామంలో ఒక సేవ చేయాలనే దృక్పథంతో మేము సేవ చేస్తున్నాం. అటువంటి సేవ చేసే వారిపై ఇలాగ కక్షపూరితంగా వ్యవహరించడం చాలా బాధాకరంగా అనిపించింది. మా వాలంటీర్లు అందరికీ కూడా ఎలక్షన్ కమిషన్కి, ఈసీకి కంప్లైంట్ చేసి ఈ నెల పెన్షన్, ఏప్రిల్ నెలకు కానీ పెన్షన్ ఇవ్వడం కూడా ఆపడం జరిగింది. దానివల్ల వృద్ధులైనా కానీ, వికలాంగులైనా కానీ, మంచం ఉన్న వాళ్ళు కానీ చాలా ఇబ్బందికి అయ్యారు. ఎంతో వచ్చేది ఎండాకాలం, వాళ్ళకి మేము పెన్షన్ ఇవ్వాలనే దృక్పథంతో ఎంతో కష్టపడి అవ్వాలని ఏప్రిల్ నెలలో, మే నెలలో చేయాలనుకున్నాం. కానీ ఇటువంటి ఈసీలు కంప్లైంట్ ఇచ్చి ప్రతిపక్షాలు మామే కక్ష సాధించడం వల్ల మాకు మనస్తాపం చెంది మాకు సేవ చేయకూడదనే వాళ్ళు ఈసీ కంప్లీట్ చేయడం జరిగింది. దానివల్ల మేము ప్రతి ఒక్కరం కూడా స్వతహాగా ఎటువంటి నాయకులకి ఎవరు కూడా ప్రలోభాలు పెట్టకుండా మేమే స్వతహాగా రాజీనామా చేసి గ్రామ సెక్రటరీ గారికి అప్పచెప్పడం జరుగుతుంది.